అందరికీ నమస్తే. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే గ్రామ సభలు కూడా ప్రశాంతంగా జరుగుతాయి. కానీ ఎందుకు ప్రభుత్వం రహస్యంగా ఏదో సమాచారాన్ని దాచి లేకపోతే వాళ్ళు చెప్పిన విషయాలనే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళే అట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ వెనకడికి వేసి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ప్రభుత్వంలో పాలనాపరమైన అనుభవం లేకపోవడమా, లేకపోతే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాంట్రవర్సీ అవుతుండడమా? కాంట్రవర్సీ అవుతున్నాయి, జనాలంతా ప్రభుత్వం తిరిగిపోతున్నారు, ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. కాబట్టి ఈ చేయలేకపోతున్నారా? చాలా అంశాలు ఉన్నాయి, రీసెంట్ అంశాలు. ఇప్పుడున్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి రేషన్ కార్డ్స్ ఇష్యూ. అసలు రేషన్ కార్డ్స్ ఇష్యూలో రేషన్ కార్డ్స్ ఇప్పటికే చాలాసార్లు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, ఈ పండుగ ఆ పండుగ అని చెప్పి టైంపాస్ చేసిండ్రు. రేషన్ కార్డ్స్ ఎన్ని ఇస్తారు, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? అసలు ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినప్పటి నుంచి ఈ చిదంబరం రహస్యం మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు ప్రజాపాలన దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి, దేని కింద ఎన్ని వచ్చినాయని ఇప్పటిదాకా అఫీషియల్గా ఎక్కడ చెప్పలే. ఏ స్కీమ్ కోసం ఎంతమంది పెట్టున్నారో ఇప్పటిదాకా చెప్పలే. 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయని పేపర్లలో వస్తే వార్తలు చూసినాం. ఆ పేపర్లలోకి వచ్చిన లీకులు అవి. మరి గవర్నమెంట్ ఎందుకు అఫీషియల్గా చెప్పదు? ఇన్ని ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినాయి, ఇన్నిట్లో పలానా స్కీమ్ కోసం ఇన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నారు, దరఖాస్తులు పలానా రేషన్ కార్డ్స్ కోసం వచ్చినాయి, పలానా ఫ్రీ కరెంటు కోసం వచ్చినాయి, పలానా 500 రూపాయల సిలిండర్ కోసం వచ్చినాయి, పలానా మహిళలకు 25 రూపాయల కోసం ఇంతమంది అప్లై చేసుకున్నారు, లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇంతమంది పిల్లలు అప్లై చేసుకున్నారు, ఇక తెలంగాణ ఉద్యమకారులు ఇంతమంది ఇట్లా అప్లై చేసుకున్నారు, ఇంతమందికి ఇన్ని జాగలు ఇవ్వాలి మేము. ఎందుకు ఇప్పటిదాకా ప్రజాపాలన దరఖాస్తులు సీక్రెట్గా రహస్యంగా దాచిపెట్టింది ప్రభుత్వం? ఎందుకు చెప్పలే ఇప్పటిదాకా? ఎందుకు బయట పెడతలేరు అనేది ఒక పాయింట్. మీరు ఓపెన్గా ఉంటే జనం ఓపెన్గా ఉంటారు. మీరు అన్ని కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకుంటే జనం ఏం చేస్తారు? జనంలో తప్పు లేదు, ప్రజల తప్పేం లేదు. మీరు సంవత్సరం గడిపి ఇట్లా టైంపాస్ చేసి రేషన్ కార్డ్స్ ఏమని? రేషన్ కార్డ్స్ అసలు ఏ జిల్లాలో ఎన్ని ఇస్తామనుకుంటున్నారు, ఏమి ఇస్తామనుకుంటున్నారు చూసాం కదా మొన్న. రేషన్ కార్డ్స్ లిస్ట్ అని చెప్పి 20 తారీఖు నాడు ఊళ్ళోకి పంపిస్తారు లిస్టు. మరుసటి రోజే బొక్క బోర్లా పడ్డారు, మేము పంపలే లిస్ట్ అన్నారు. మళ్ళీ ఆ లిస్టు అసలు మేము పంపలేని వాళ్ళు ఆ లిస్టు కేవలం అప్లై చేసుకున్న వాళ్ళని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. ఆ లిస్టు అసలు ఎవరిది సెలెక్షన్ చేసింది కాదంటున్నారు. వాళ్ళు సెలెక్షన్ చేయకుండా ఆ లిస్టులు వాళ్ళు అప్లై చేసుకున్న లిస్టు వాళ్ళ ఊరికి ఎందుకు పంపించారు? ఎంత తమాషా ఉంది. ఆ ఊరోళ్ళు అప్లై చేసుకున్న లిస్టు ఆ ఊరికే పంపిస్తారా? బెనిఫిషియల్ లిస్ట్ కదా పంపించాల్సింది. పంపిస్తే వీళ్ళు పంపించింది బెనిఫిషియల్ లిస్టే. జనమంతా రివర్స్ అయ్యేసరికి కాదు ఆ లిస్టు కాదన్నారు. అట్లా రేషన్ కార్డ్స్ ఎంతమంది, ఎన్ని కార్డ్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పటిదాకా లేదు. చిదంబరం రహస్యం అది కూడా. తర్వాత ఇందిరమ్మ ఇల్లు. అసలు ఇందిరమ్మ ఇల్లు కోసం ఆల్రెడీ ఇల్లు తిరిగింది కదా, ఇప్పటిదాకా అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, మీరు స్కూట్నీలో ఎన్ని వడబోసిండ్రు, వెరిఫికేషన్లో ఎన్ని పోయినాయి, ఎన్ని నిక్కచ్చిగా నిలిచినాయి, ఆ లెక్క ఎందుకు లేదు ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కానీ బయట పెడతలేరు. ఇప్పుడు ఊర్లోకి పోతే గుడిసె వేసుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు రాలే, మరి వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాలే? జాగా ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పిండ్రు. మరి జాగా ఉన్న వాళ్ళు ఎంతమంది, జాగా లేని వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసము? మీరు ఫస్ట్ పెడితే జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు, జాగా ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పిండ్రు. మరి అవి ఎక్కడొచ్చినాయి, ఏ కాన్స్టిట్యూన్సీలు ఎన్ని వచ్చినాయి, ఏ ఊరికి ఎన్ని వచ్చినాయి లెక్క ఉండాలి కదా. ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది ఆ సమాచారాన్ని? ఎవరు చెప్తలేరు, బయటకు చెప్తలేరు. మీడియా కూడా సమాచారం లేదు. ఎవరైనా తెలుసుకొని రాస్తున్నారో తెలుసుకోకుండా రాస్తున్నారో నాకు తెలియదు. పేపర్లో వచ్చే ఫిగర్సే అఫీషియల్ ఫిగర్సా? మీడియాలో వచ్చేటివే. మన ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకమైన ఫిగర్లు వస్తున్నాయి. చూద్దామా? ఒకటి రైతు భరోసా చెప్పిర్రు. ఏమన్నారు? 26,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి అన్నారు. మంచిది. ఆల్రెడీ ఫీల్డ్ సర్వే చేపిస్తున్నామన్నారు. మరి సర్వే ఉందో అయిపోయిందో తెలియదు, ఇప్పటిదాకా కూడా తెలియదు సర్వే. ఇప్పటిదాకా ఫీల్డ్ సర్వే రానప్పుడు ఫీల్డ్ సర్వేలో రైతు భరోసాలో ఎన్ని డబ్బులు వేస్ట్ అయినాయి, ఇంతకుముందు ఇచ్చినాయి, లేకపోతే ఎన్ని లక్షల ఎకరాల భూమిని మీరు తీసేసిండ్రు. ప్రభుత్వానికి రోజు డబ్బా కొట్టే పేపర్లు ఒక్కొక్క పేపర్ ఒకలాగా రాసింది. వెలుగు పేపర్లో ఏమొచ్చింది తెలుసా? 3 లక్షల ఎకరాలు రైతు భరోసాకు డిస్క్వాలిఫై అయినాయి. అంటే అవి దానిలో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, దానిలో హైవే కిందికి పోయినాయి, దానిలో పెట్రోల్ బంకులు ఉన్నాయి, దానిలో దానిలో చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క స్కీమ్ కింద జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంకా భూసేకరణ చేయలే. అవి రైతు భరోసాకి వెళ్ళి తీసేసిండ్రు, రైతు భరోసాకి వెళ్ళి లేపేసిండ్రు. అవి ఎక్కడన్నా లేవు. ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు మైనర్ కాలువల కోసం డిసెంబర్ నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పటిదాకా కొలతలు వేసుకున్నారు తప్ప ఇంతవరకు భూసేకరణ జరగలే. కానీ ఇప్పుడు అవన్నీ కట్ చేసి పడేసింది రైతు భరోసా. వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు.
లగచర్ల 700 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? ఆ 700 ఎకరాలు ఇంకా తీసుకోలే, కానీ 700 ఎకరాలు కట్ చేసి పడేసిండ్రు. ఇట్లా చాలా ప్రాజెక్టుల దగ్గర ఇక్కడ మన ఫార్మాసిటీ భూములు ఆల్రెడీ కోర్టుకు పోయినరు. కోర్టులో ఫార్మాసిటీ కాదు ఇది, ఫార్మాసిటీ ఇంకా తీసేయలేదు, ఫార్మాసిటీ పెడతామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. మరి మీరు తీసుకున్న రైతు భరోసా ఇవ్వమన్నది. ఇప్పుడు రైతు భరోసా లిస్ట్ వాళ్ళ పేర్లు ఉన్నాయో కూడా తెలియదు. ఇంకా ఇట్లా అక్కడ పోతే జైరాబాద్ దగ్గర ఫార్మాసిటీ కోసం గొడవ నడుస్తుంది, ఫార్మా విలేజ్ అని, అవన్నీ తీసి పడేసిండ్రు. ఇట్లా అధికారుల మీద బ్రహ్మాండమైన ప్రెషర్ పెట్టిండ్రు అగ్రికల్చర్ ఆఫీసర్ల మీద, మీరు తగ్గించాలి అని. ఇప్పుడు అందుకే ఏ లెక్కపత్రం లేదు. వెలుగు పేపర్లో 3 లక్షల ఎకరాలు దీనిలో రైతు భరోసా క్వాలిఫికేషన్ లేదని రాసిండ్రు. ఈనాడులో 10 లక్షల ఎకరాల వరకు అని రాసిండ్రు. ఆంధ్రజ్యోతిలో 4 లక్షల ఎకరాలు 5 లక్షల ఎకరాలు రాసిండ్రు. 2 లక్షల ఎకరాలు రాసింది, 2 లక్షల ఎకరాలు. మీరు అఫీషియల్గా లీకులు ఇచ్చి రాపించే వార్తలే ఇంత దారుణంగా దరిద్రంగా ఒక్కొక్క పేపర్లో ఒకలాగా రాపించుకుంటే మీరు ఇప్పించారా వార్తలు? మీరు ఇప్పించి రాకపోతే వార్తలు రాసేది వాళ్ళు ఏమన్నా సర్వే చేసిండ్రా? వాళ్ళు ఏమన్నా ఈ పేపర్లో సర్వే చేసిండ్రా? మీరే ఇంత దరిద్రంగా ఇంత కన్ఫ్యూజ్ చేసి రాస్తే మరి రైతులు ఆందోళన చెందరా? రైతులు మీ గవర్నమెంట్ మీకు ఉరికిరారా? మీరు చేసే పనులు ఇట్లుంటాయి. తర్వాత రుణమాఫీ విషయంలో ఏం జరిగింది? ఇప్పటికి కూడా నాకైతే గ్యారంటీ లేదు. నాకు గ్యారంటీ లేదు వీళ్ళు 25 లక్షల మందికి రుణమాఫీ చేసిరని, దానికి ఒక 25 వేల కోట్లు 23 వేల కోట్ల రూపాయలు అయినట్టుగా. అసలు 50,000 బ్యాంకులలో ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ కాలేదు, 30 ఉన్న వాళ్ళు కూడా చాలామందికి కాలేదు, 70,000 ఉన్న వాళ్ళకి కాలేదు, ₹1,00,000 ఉన్న వాళ్ళకి కాలేదు. మరి 2 లక్షల వరకు రుణమాఫీ కావాలన్నప్పుడు కావాలి కదా వాళ్ళవి, ఎందుకు కాలేదు? ఎందుకు ప్రభుత్వం క్లారిటీగా లేదు? అక్కడ కూడా ఓపెన్గా లేదు గవర్నమెంట్, ఏదో సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు? మీరు ఇచ్చేది అరువులకు, అది ఓపెన్గా ఉంటే అయిపోయి కదా. అట్లా రుణమాఫీ విషయం ఎందుకట్లయింది? ఇప్పుడు కూడా ఇంకా ఈ గ్రామసభలో రుణమాఫీ గురించి ఎందుకు గొడవలు అవుతున్నాయి? మీరు ప్రభుత్వం క్లారిటీగా లేకపోవడం, దాచి దయ్యాల పాలు చేసిన అంటారు. వీళ్ళు దాస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ని, ఏది అఫీషియల్గా చెప్పరు, ఏది అఫీషియల్గా ఉండదు. లేకపోతే చెప్పండి పలానా పేపర్లో వచ్చింది అఫీషియల్, మేము ఆ పేపర్కి వార్తలు లీకులు చేస్తామంటే ఆ పేపర్ చదువుకుంటారు జనమంతా. ఇంకా మీరు చెప్పకుండా సరే చెప్పడానికి సిగ్గవుతుందా? భయమవుతుందా? ఏమవుతుంది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ₹6,000 ఇస్తామని చెప్పారు కదా వీళ్ళు కూలీలకు. 50 లక్షల మంది ఉన్నారు ఉపాధి హామీ కింద పనిచేసే వాళ్ళు. దానిలో మీరు ఏ లెక్క ప్రకారం మొడబోస్తున్నారు? 9 లక్షల మందికే ఇస్తామంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ 9 లక్షల మంది లిస్టులు ఎక్కడ ఉన్నాయి? అవి కూడా సేమ్ అవి కూడా ఇందిరమ్మ ఇళ్ళలాగానే చేసిండ్రు. ఊర్లోకి లిస్టు పంపించిండ్రు, చాలా మంది వచ్చి కూర్చున్నారు గ్రామసభ కాడ. మరి మా పేరు ఎందుకు లేదు? మేము ఎందుకు ఎలిజిబుల్ కాలే? మీరు పెట్టిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మేము ఉన్నాం, ఆ క్రైటీరియాలో మేము ఉన్నప్పుడు మేము ఎందుకు లేము? పలానా ఉద్యోగానికి మీరు 10th పాస్ అయితే చాలు అంటారు. 10th పాస్ అయిన వాళ్ళు 100 మంది వస్తారు. దానిలోకి వెళ్ళి నువ్వు ఏం ఎగ్జామ్ పెట్టి తీసుకుంటావో తీసుకో. కానీ 10th క్లాస్ అందరూ వచ్చిన 10th క్లాస్ వాళ్ళకి వెళ్ళి 10 మంది సెలెక్ట్ చేసి 9 మంది ఎలగొడితే ఈ 10 మంది నేను ఏ లెక్క ప్రకారం సెలెక్ట్ చేసినావు అంటే ఏం చెప్తావు? ఈ దానిలో 70% మార్కులు 10th క్లాస్లో 70% మార్కులు వచ్చినాయని క్వాలిఫికేషన్లో మీరు తీసుకోలేదు ఉద్యోగానికి, 30% వచ్చాయని తీసుకున్నారు. మరి ఎక్కడ తేడా వచ్చింది? అన్ని స్కీమ్స్లో ఇదే జరుగుతుంది. మీరు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలని అనుకుంటున్నారా? అది కూడా ఓపెన్గా చెప్పండి. మేము కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటాం, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఆల్రెడీ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మాట్లాడింది కదా రాజేష్, మేము టిక్కు పెడితేనే వస్తుంది, మా ఊర్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇస్తాం. ఓపెన్గా చెప్పండి. అదైనా అక్కడైనా జనం కనీసం నీళ్ళు పాలు పోతారు కదా. లేకపోతే అందరు భయపడి మీ పార్టీ సభ్యత్వం అని తీసుకుంటారు, అట్లానే చేస్తారు. రాజేష్ చెప్పిద్దని ఇప్పటిదాకా ఎవరు ఖండించలే. నార్కన్ ఎమ్మెల్యే రాజేష్ గారు మాట్లాడిందని ఆయన తప్పు మాట్లాడిందని ఎవరు చెప్పలే. బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడుతున్నాడు, రాజేష్ గారు ఒకటి మాట్లాడుతున్నారు, మంత్రులు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 40 లక్షల కార్లు ఇస్తామంటున్నారు. 40 లక్షల కార్లు ఇవ్వాలనుకుంటే ఇవన్నీ ఎందుకు? ఈ గ్రామ సభలు దేనికోసం పెట్టిండ్రు? ఎందుకు చర్చలు చేస్తున్నారు? ఎందుకు సెలక్షన్ చేస్తున్నారు? ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు? అవసరం లేదు. మీకు అప్లై చేసుకునేదే 25 లక్షల మంది కార్ల కోసం, 40 లక్షల మందికి ఎట్లా ఇస్తారు? అంటే జనాలతో జోకులు చేస్తున్నారా? మొత్తం ఈ రహస్య ఎజెండా మొత్తం ప్రభుత్వం గూడు పుటాని నడపడంతో జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. దీనిలో బీఆర్ఎస్ హస్తం ఉంది, సిగ్నల్ టీవీ శివారెడ్డి హస్తం ఉంది, ఆయన హస్తం ఉంది. ఇవన్నీ బేగార్ మాటలు. మీరు సమాచారం దాచిపెట్టుకొని జనాలు క్లారిటీ చెప్పకపోవడంతోన ఈ గూడు పుటాని నడపడంతోన ఇదంతా జరుగుతుంది. ఎవరెవరిని రెచ్చగొడితే రెచ్చిపోయే కాలం కాదు ఇది. ఎందుకు ఆయన పోయి కొట్టుకోపోయి ఆయన కొడతాడు ఎవరన్నా? నేను ఎందుకు కొట్టాలి? ఆయన పోయి కొట్టుకోపో నీకు అంతా ఉంటే అంటారు. ఎవరెవరిని రెచ్చగొట్టారు? ప్రభుత్వమే జనాలను రెచ్చగొడుతుంది, ప్రభుత్వమే లబ్ధిదారులను రెచ్చగొడుతుంది, ప్రభుత్వమే పేదలను రెచ్చగొడుతుంది.
ఆయన ఏమంటాడు వరంగల్ ఎమ్మెల్యే, రెచ్చగొడితే మీ తోలు తీస్తా అంటాడు. చూసారుగా వీడియో, చూస్తారా మళ్ళా? మరి ఏం చెప్పాలి సమాధానం? గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.